లోకల్ సినీ ప్రపంచం నేను మీ హేమమాలిని. మరి ఇవాల్టి సినీ ప్రపంచంలో ఏమేం అప్డేట్స్ ఉన్నాయో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా మొదటిది ప్రభాస్ హీరోయిన్ కు తెలుగు క్లాసులు. మరి ఆ వివరాలేంటో ఇప్పుడు చూసేద్దాం. సినిమాల్లో అనుకున్నంతగా సక్సెస్ కాకపోయినా సోషల్ మీడియాలో సూపర్ పాపులారిటీ ఉన్న అందాల భామల్లో మాళవిక మోహనన్ ఒకరు. ఉత్తరాదికి దిశా పటాని ఎలాగో దక్షిణాదికి మాళవిక అలా అని చెప్పుకోవచ్చు. హాట్ ఫోటోషూట్లతో కుర్రకారుకు కిర్రెక్కిస్తూ మిలియన్ల కొద్దీ ఫాలోవర్లను సంపాదించుకుంది మాళవిక. కానీ ఆమె కోరుకున్న బ్లాక్ బస్టర్ సక్సెస్ మాత్రం ఇంకా దక్కలేదు. ఇప్పటిదాకా ఆమె నటించిన చిత్రాలు నిరాశనే మిగిల్చాయి. ఈ స్థితిలో తన ఆశలన్నీ ప్రభాస్ మూవీ రాజా సాబ్ మీదే ఉన్నాయి. ఈ సినిమా తన కెరియర్ కు గేమ్ చేంజర్ అవుతుందని ఆమె ఆశిస్తుంది. ఇందులో మాళవిక సొంతంగా డబ్బింగ్ కూడా చెప్పుకోబోతున్నట్లుగా తెలుస్తుంది. ఇందుకోసం ఆమె తెలుగు క్లాసులు కూడా తీసుకుంటుందట. ఓ ఇంటర్వ్యూలో మాళవిక మాట్లాడుతూ ఏ ఇండస్ట్రీలో నటించినా ఆ భాష నేర్చుకుంటే మెరుగ్గా నటించడానికి అవకాశం ఉంటుందని తెలియజేసింది. అందులోనూ తెలుగు ఇండస్ట్రీ ఎంత ఎదిగిపోయిందని, బాలీవుడ్తో సమానమైన ఇండస్ట్రీ అదని, అలాంటప్పుడు ఆ భాష నేర్చుకుని నటిస్తే మంచిది కదా అని ఆమె వ్యాఖ్యానించింది. అందుకే తెలుగు క్లాసులు తీసుకుని ఆ భాష మీద పట్టు సంపాదిస్తున్నట్లు చెప్పింది. ఇక ప్రభాస్ గురించి మాట్లాడుతూ అతను చాలా రిజర్వ్డ్ పర్సన్ అని, తన చుట్టూ ఉన్న తక్కువ మందితో మాత్రమే మాట్లాడతాడని మాళవిక వ్యాఖ్యానించింది. ప్రభాస్ వ్యక్తిగా చాలా మంచివాడని, తనతో పనిచేయడం మంచి అనుభవమని తెలిపింది. ప్రభాస్ పెట్టే ఫుడ్ భలే ఉంటుందని, చాలా రుచికరంగా వంటలు చేయిస్తాడని మాళవిక వ్యాఖ్యానించింది. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న రాజా సాబ్లో మాళవికతో పాటు నిధి అగర్వాల్ కూడా ఓ కథానాయికగా నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ ఏడాది ద్వితీయార్థంలో ఈ చిత్రం విడుదలవుతుంది. మన సినీ ప్రపంచంలో నెక్స్ట్ అప్డేట్, రాజా సాబ్ షూట్ ఇంకా పెండింగ్, రిలీజ్ డౌటే. మరి ఆ వివరాలేంటో ఇప్పుడు చూసేద్దాం. రెబల్ స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. వాటిలో మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ది రాజా సాబ్ ఒకటి. హారర్, కామెడీ, రొమాంటిక్ కథాంశంతో రానున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిధీలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ విలన్ గా నటిస్తున్నారు. ఈ చిత్రం నుంచి విడుదలైన పోస్టర్స్, గ్లిమ్స్ సినిమాపై భారీ అంచనాలను పెంచేశాయి. ఈ సినిమాలో వింటేజ్ ప్రభాస్ ని చూస్తారని ఫ్యాన్స్, ఇటీవల ఈ సినిమా నుండి ఎటువంటి అప్డేట్ లేకపోవడంతో ఫ్యాన్స్ నిరుత్సాహంలో ఉన్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం రాజాసాబ్ షూటింగ్ ఆల్మోస్ట్ ఫినిష్ అయింది. ఒక 10 లేదా 15 రోజుల ప్యాచ్ వర్క్ పెండింగ్ లో ఉందని తెలిసిందే. ప్రభాస్ ప్రస్తుతం యూరోప్ లో ఉన్నాడని, తిరిగి హైదరాబాద్ వచ్చాక షూట్ చేస్తారట. దీంతో పాటుగా సాంగ్స్ కూడా పెండింగ్ లో ఉన్నాయట. త్వరలో జరగబోయే షెడ్యూల్ వాటిని కూడా ఫినిష్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. కానీ ఈ సినిమాలో విఎఫ్ఎక్స్ వర్షన్ ఎక్కువ ఉంటుందని, సాంగ్ షూట్ చేశాక వాటి వర్క్కు మరింత టైం పెడుతుందని ముందుగానే ప్రకటించిన ఏప్రిల్ 10న రిలీజ్ అనేది దాదాపు లేనట్టేనని తెలిపారు. ఇప్పటికే ఆ డేట్ కు సన్నీ డియోల్ జాట్, అజిత్ కుమార్ గుడ్ బ్యాడ్ అగ్లీ, సిద్ధు జొన్నలగడ్డ జాక్ రిలీజ్ డేట్ వేశాయి. ఏప్రిల్లో వాయిదా పడిన రాజాసాబ్ జూన్లో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. మన సినీ ప్రపంచంలో నెక్స్ట్ అప్డేట్, నానిని గెలిపించిన 50 కోట్ల నమ్మకం. మరి ఆ వివరాలేంటో ఇప్పుడు చూసిద్దాం. ఒక పోలీస్ ఆఫీసర్ వేనా నువ్వు? స్టార్ కాస్టింగ్ లేకుండానే కంటెంట్ ని నమ్ముకుని కొత్త దర్శకుడికి అవకాశం ఇచ్చిన నిర్మాత నాని దానికి తగ్గట్లే గొప్ప ఫలితాన్ని అందుకున్నాడు. నిన్నటితో కోట్ 50 కోట్ల గ్రాస్ క్లబ్ లో అడుగుపెట్టింది. మొదటి వారమే 39 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టిన ఈ ఎమోషనల్ డ్రామా రెండో వీకెండ్ కే మరో 11 కోట్లు జోడించి హాఫ్ సెంచరీ పూర్తి చేసింది. నిన్న మంచి ఆక్యుపెన్సీలు నమోదయ్యాయి. కీలకమైన హైదరాబాద్ చెన్నై IPL మ్యాచ్లు లేకపోయుంటే ఇంకా పెద్ద నెంబర్లు వచ్చేవని ట్రేడ్ టాక్.
మధ్యాహ్నం సాయంత్రం షోలకు ఈ కారణంగా రద్దీ తగ్గిపోయిందని అంటున్నారు. అందులో నిజం లేకపోలేదు. 10 రోజులు పూర్తి చేసుకున్న కోర్టుకు ఈ వారం కీలకం. ఎందుకంటే మార్చ్ 27, 28, 30 తేదీల్లో కొత్త రిలీజులు సందడి చేయబోతున్నాయి. మ్యాడ్ స్క్వేర్, రాబిన్ హుడ్, L2 ఎంపురాన్, వీరా ధీరా సూరా పార్ట్ 2, సికిందర్ వరుసగా నువ్వా నేనా అని తలపడుతున్నాయి. వీటికి థియేటర్లు సర్దుబాటు వల్ల కోర్ట్ స్క్రీన్లు గణనీయంగా తగ్గుతాయి. అందులోనూ వీక్ డేస్లో బాగా నెమ్మదించిన కారణంగా కోర్ట్ ఇకపై ఎక్కువ నెంబర్లు నమోదు చేయకపోవచ్చు. ఎలా చూసుకున్నా ఊహించిన దానికన్నా చాలా పెద్ద విజయం ఇది. ఇది నచ్చకపోతే నా హిట్ 3 చూడొద్దని నాని విసిరిన ఛాలెంజ్ని నిలబెట్టిన సక్సెస్గా చాలా స్పెషల్గా ఉండిపోతుంది. దీని బాధ్యత తీరిపోయింది కాబట్టి నాని ఇకపై హిట్ 3 ది థర్డ్ కేస్ పబ్లిసిటీ వేగం పెంచుతున్నారు. మార్చ్ మినహాయిస్తే చేతిలో ఉన్నది ఒక్క నెలే. సో పాన్ ఇండియా రేంజ్లో దీన్ని తీసుకెళ్లాలంటే చాలా బలంగా ప్లాన్ చేసుకోవాలి. దసరా, హాయ్ నానా, సరిపోదా శనివారాలు ఆశించిన స్థాయిలో హిందీ వర్షన్లు అద్భుతాలు చేయలేకపోయాయి. ఆ లోటుని హిట్ 3 తీరుస్తుందనే కాన్ఫిడెన్స్ నానిలో ఉంది. ఇక కోర్ట్ ఓటీటీ స్ట్రీమింగ్ ఏప్రిల్ 2వ వారంలో ఉండొచ్చని టాక్. 4 వారాల నిడివి అగ్రిమెంట్ కాబట్టి 12 లేదా 13వ తేదీన స్ట్రీమింగ్ జరగొచ్చు. సో చూసారు కదా, ఇదండి ఇవాల్టి సినీ ప్రపంచం. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి పూరా లోకల్. దిస్ ఇస్ యువర్ హేమమాలిని సైనింగ్ ఆఫ్. బాయ్.